హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. చాలా బాగుంది. వాతావరణం ఎప్పుడు ఇంత చల్లగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఓకే, అయితే మన డైరీలో ఈరోజు వీడియో ఏంటంటే చల్లగా ఉంది కదా, సో అందుకని చెప్పి వేడివేడిగా బజ్జీ తయారు చేసుకుందాం. అది కూడా బచ్చల కూరతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈలోపు మనం బ్యాటర్ రెడీ చేయాలి కదా. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని శనగపిండి నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నానండి. దాన్ని ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని ఆ గిన్నె మీద పిండి కొంచెంగా వేసుకుంటూ శుభ్రంగా జల్లించేసుకున్నాను. ఎందుకంటే గడ్డలు అవి ఉంటాయి కదా, గడ్డలు ఉంటే మళ్ళీ బ్యాటర్ కలవదు కదా, సో అందుకని చెప్పి శుభ్రంగా జల్లించుకున్నాను. మొత్తం జల్లించేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు వరిపిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇంకా పసుపు 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అదంతా కూడా బ్యాటర్ మొత్తానికి కలవాలి. అలా కలిసేలాగా స్పూన్తో చక్కగా తిప్పుకోండి. తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, అది హీట్ అయి ఉంటుంది. ఆ వేడి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోండి. వేడి ఆయిల్ వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తుంది బజ్జీ అనేది, సో అందుకని చెప్పి వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. గడ్డలు కట్టకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోండి. అలాగని వాటర్ ఒక్కసారిగా పోసేయకండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ మన దోసపిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో రావాలి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. ఒక్కసారిగా వాటర్ యాడ్ చేసినట్టయితే మనకి లూజ్ అయిపోయేది పిండి. చూడండి, ఇప్పుడు థిక్ బ్యాటర్ లాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, స్టవ్ మీద ఆయిల్. ఇప్పుడు మన బచ్చల కూర, నేను బచ్చల కూర ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉంటే పిండి ఆకుకి అంటుకోదు, సో అందుకని చెప్పి తుడుచుకోవాలి. ఆకు తుడుచుకొని ఇప్పుడు ఆ బ్యాటర్లో ఆకుని డిప్ చేసి ఆయిల్లో వేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను చూపించినట్లుగా ఆకుని బ్యాటర్లో ముంచి కాడపాటుతో పట్టుకొని వేయకండి. ఆకు చివరి భాగాన పట్టుకొని కాడపాటని ఆయిల్లో వేయండి ఫస్ట్. అలా అయితే ఆకు ముడుచుకుపోకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, లేదంటే ఆకు ముడుచుకుపోయి బజ్జీ అనేది ఆకు షేప్లో రాదు, సన్నగా వచ్చేస్తుంది, అటు ఇటు ముడుచుకుపోయి పిండి బరువుకి. సో ఇలా అయితే వేసాను నేను. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈసారి మీరు వేసుకునేటప్పుడు. తర్వాత ఇవి కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. వెంటనే మాత్రం తిప్పకండి, ఎందుకంటే గరిటెకి పిండి అంటుకుపోతుంది. సో అందుకని చెప్పి వెంటనే గరిటె మాత్రం పెట్టకండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత తిప్పుకోండి. చూడండి, బజ్జీ అయితే కుక్ అయిపోయింది 1 సైడు. తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. చూడండి, మన బజ్జీ అయితే కుక్ అయిపోయింది. చక్కగా కలర్ అయితే వచ్చేసింది, బ్రౌన్ కలర్లో. తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే. నాకైతే ఇంకొక బ్యాచ్ కూడా ఉంది, నేను అది కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరలు మన కంటికి కూడా చాలా హెల్తీ కదా. ఈసారి ఎప్పుడైనా బజ్జీ వేసుకున్నప్పుడు ఇలా ఆకుకూరలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం ఈజీ. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు అలా అడగగానే ఇలా చేసి పెట్టేయచ్చు. చేయడం కూడా చాలా క్విక్గా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే చాలా తొందరగా రెడీ చేసి పెట్టేయచ్చు.
ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ చల్లని వాతావరణానికి ఈ బజ్జీ అయితే తయారు చేసుకొని తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.